ఇప్పటి వరకు కూడా శివుడు మార్కండేయ ఋషిని కీర్తించటము అనేటువంటిది చూశాను. శివుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో బ్రహ్మ, విష్ణువు, నేను వరదాతల్లో శ్రేష్ఠులం మేము. నువ్వు చేసినటువంటి తపస్సుకి మేము ఏ వరమైనా ఇవ్వగలం. మా దర్శన మాత్రంతోటే మత్స్యులు కూడా అమరత్వాన్ని పొందగలరు. అలాంటిది అమోఘమైనటువంటి దర్శనాన్ని నీకు కలిగింది. నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అంటున్నారు. భక్తుల గురించి మాట్లాడుతున్నారు. భక్తులు వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలకి కారణంగా, వాళ్ళకు ఉన్నటువంటి గుణాల కారణంగా దేవతలు సైతం బ్రహ్మదేవుడు, నేను అంటే శివుడు కూడా, తర్వాత శ్రీహరి, అందరూ కూడా దేవదేవుడు హరి స్వయంగా నాతో పాటు సకల లోకవాసులు లోకపాలురు కీర్తించి అర్చించి వారికి సహాయపడుచుందరు. ఓకే. అంటే మీకున్నటువంటి అనన్యమైనటువంటి భక్తి కారణంగా మీకున్నటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి లక్షణాలు మీలో ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా దేవీ దేవతలం అందరం కూడా మీకు సహాయం చేయడం మా బాధ్యత. ఓకే. మీకు సహకరించడం మా బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. పైగా ఇలాంటి విశుద్ధ భక్తులు భేదభావాన్ని చూపించరు. ఇతర జీవులని ఇతర జీవులకు భేదమును గాంచరు. అటువంటి భక్తుడు ఒక నిన్ను మేము గౌరవించదము. ఓకే. పలానా వాళ్ళు ఎక్కువ, పలానా వాళ్ళు తక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ, ఇలాంటివి ఉండవు. భక్తులకి అందరూ కూడా సమానంగానే చూస్తారు. సమత్వాన్ని కలిగి ఉంటారు. ఏ విధంగా అయితే భక్తులని సాంగత్యంలోకి రావడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం గురించి కూడా మాట్లాడుతున్నారు. మార్కండేయ ఋషి లాంటి వ్యక్తి యొక్క సాంగత్యంలోకి వచ్చేటువంటి వ్యక్తికి కలిగేటువంటి లాభం ఏమిటి? ఉం? ఒకవేళ కనుక మార్కండేయ ఋషి ఆ, కాకుండా ఏదో గంగా స్నానం చేస్తాను, లేకపోతే అనేక ఆ, అనంతకాలం పాటు ఏదో తపస్సు చేస్తాను, జ్ఞానాన్ని పొందుతాను, వచ్చేటువంటి పవిత్రత కంపేర్ చేయడానికి కూడా అవ్వదు. లవమాత్ర సాధు సంఘం. ఓకే. సో మార్కండేయ ఋషిని కలవడము అనేటువంటి దాని వలన కలిగేటువంటి పవిత్రత గంగా స్నానంలో స్నానం చేస్తే వచ్చేటువంటి పవిత్రతతో కంపేర్ చేయలేము. గంగా స్నానంలో స్నానం చేయడం వల్ల దేవీ దేవతల్ని ఆరాధించడం వలన, ఇంకా ఏదైనా సరే యోగ సాధనలు చేయడం వలన కలిగేటువంటి పవిత్రత మీకు ఎంతో కాలం పాటు చేస్తే కలుగుతుందేమో, ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో జన్మల పాటు చేస్తే కలుగుతుందేమో. కానీ మార్కండేయ ఋషి లాంటి ఒక వ్యక్తిని దర్శించుకోవడం వలన క్షణంలోనే అంత పవిత్రత మనకు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది మార్కండేయ ఋషి యొక్క గొప్పతనం గురించి శివుడు కీర్తిస్తున్నారు. తర్వాత బ్రాహ్మణులని గౌరవించడం, బ్రాహ్మణులకి నమస్కరించడం అనేటువంటిది మా బాధ్యత. ఎందుకంటే బ్రాహ్మణులకి వేదాలు తెలుసు కాబట్టి. ఉం? మాకు అభిన్నమైనటువంటి వేదాలు తెలుసు కాబట్టి అలాంటి వేదాలను తెలుసుకున్నటువంటి వ్యక్తులని గౌరవించడము, నమస్కరించడము అనేటువంటిది మా బాధ్యత అని చెప్తున్నారు. అంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అన్నారు కృష్ణుడు. అంటే వేదాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి కృష్ణ భగవానుడికి భక్తుడు అవుతాడు. కృష్ణుడికి కృష్ణుడి పట్ల ప్రేమను పొంది ఉంటాడు. వేదం మొత్తం చదివిన తర్వాత కృష్ణ భక్తి వచ్చేస్తుంది, వాళ్ళకి కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది. కాబట్టి కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ ఉన్నటువంటి ఎవరికైనా సరే శివుడు నమస్కారం తెలియజేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే. సో పరమోన్నతమైనటువంటి వ్యక్తి భగవద్భక్తుడు, చివరికి దేవతల సైతం నమస్కరిస్తారు. అది బ్రహ్మదేవుడు శివుడితో సహా. ఓకే. భక్తులకి అర్చన చేస్తారు, భక్తులని పూజిస్తారు. ఓకే. నీ వంటి మహనీయుల నామశ్రవణము చేత లేదా దర్శనము చేత మహాపాతకులు చండాలురైనా సరే పవిత్రులవుదురు. నిన్ను కలిస్తేనే, నీ 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 సాంగత్యం తీసుకుంటేనే, నీ మాట వింటేనే కాదు, నీ గురించి విన్నా కానీ, నిన్ను కలవకపోయినా నీలాంటి ఒక మహనీయుల యొక్క గొప్పతనం గురించి విన్నా కానీ పవిత్రులైపోతారు. ఓకే. అది మార్కండేయ ఋషిలో ఉన్నటువంటి గొప్ప. సో చండాలురు సైతం కూడా పవిత్రులు అవ్వగలరు ఆయనతో మీతో ప్రత్యక్షంగా సంపాదించడం చేత వారెంత ప పవిత్రులవుదురో ఏమని చెప్పగలము.
ఓకే. నిన్ను కలవకుండా ఎక్కడో నీ గురించి వింటేనే వాళ్ళలో ప్యూరిటీ వస్తున్నప్పుడు అలాంటి వ్యక్తి డైరెక్ట్గా వచ్చి నీ సాంగత్యంలో నిన్ను చూడగలిగితే ఇంకా ఎంత పవిత్రంగా అవ్వగలరు అని చెప్తున్నారు. సో ఇది శివుడు మార్కండేయ ఋషి గురించి చేసినటువంటి కీర్ ఆ, కీర్తించడం. నెక్స్ట్ 26వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మాత. సూత ఉవాచ సూత ఉవాచ ఇతి చంద్రలలామస్య ధర్మగుహ్యోపబృంహితం ఇది చంద్రలలామస్య ధర్మగుహ్యోపబృహితం వచోమృతాయన మృషీర్నాతృప్యత్కర్ణయో పిబన్. వచో మృతాయన ఋషిర్నాతృత్యత్ కర్ణయోపి బన్. సూత గోస్వామి పలికెను, ధర్మ రహస్యములతో నిండిన శివుని అమృతమయ వాక్కులను కర్ణముల ద్వారా పానము చేయు మార్కండేయ ఋషి సంతుష్టుడు కాకుండెను. భాష్యము. శివుని ద్వారా స్వీయ స్తుతిని వినుటలో మార్కండేయ ఋషి ఉత్సాహము కన్నను ధర్మమును గురించిన అతని గహనమైన అనుభూతిని గుర్తించి ఉండెను. అందువలన ఋషి దానిని మరింత వినగోరెను. ఓకే. శివుడు చేసినటువంటి స్థుతులని విన్నటువంటి, లేదా స్థుతులు కాదు, కీర్తనలు. ఓకే. కీర్తించేశారు. శివుడు మార్కండేయుడి గురించి కీర్తించేశారు. అదే మన గురించి ఎవరైనా అలా మాట్లాడారనుకోండి, మనం ఏం చేస్తాం? మనం పొంగిపోతాం. పొంగిపోతాం. ఉప్పొంగిపోతాం. ఓకే. నా అంత రోడ్ లేడు అని అనుకుంటాం. సో ఎవరైనా పొగడట్లేదు అనుకోండి, పిలిచి మరీ అడిగి మరీ పొగిడించుకుంటాం. ఓకే. నీ ఎదుటినే ఉన్నాను కదా, నీకు నేను కనిపించట్లేదా, నా గురించి ఏం మాట్లాడాలనిపించట్లేదా, పొగుడు కాసేపు అని అంటాం. అలా కాకపోయినా నేను చెప్పింది బాగుందా, నేను చెప్పింది బాగుందా, నేను నేను చెప్పింది బాధ విన్నది ఎలా ఉంది. బాగుందా అని ఆ, అడుగుతాం. ఆ. ఒకవేళ వాళ్ళు పొగడట్లేదు, నువ్వు పొగిడించుకోవడానికి సందర్భాన్ని క్రియేట్ చేస్తాం మనం. అవును. సో డైరెక్ట్గా పొగడమని అడగకపోయినా ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని పొగిడేలా చేసుకుంటాం. అది మన పరిస్థితి. కానీ మార్కండేయ ఋషి లాంటి వాళ్ళు, అంటే విశుద్ధ భక్తులు, ఎవరైనా సరే పొగుడుతుంటే వాళ్ళు ఆ పొగడ్తల్ని స్వీకరించరు. ఓకే. ఆ పొగడ్తలకి పొంగిపోరు. అందుకనే శివుడు చేసినటువంటి స్తుతికి, శివుడు చేసినటువంటి ఆ, పొగడ్తకి మార్కండేయ ఋషి సంతుష్టుడు అవ్వలేదు, హ్యాపీ అయిపోలేదు. ఒక విశుద్ధ భక్తులు అలానే ఉంటారు. విశుద్ధ భక్తులు వాళ్ళు ఎవరో పొగుడుతుంటే సంతోషపడరు. ఓకే. సో అలానే మార్కండేయ ఋషి కూడా పడలేదు. అలా అని శివుడు చెప్పిన దాంట్లో అసత్యం ఉందా? శివుడు చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో, విశుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి గంగా స్నానం చేస్తే పొందేటువంటి పవిత్రత కంటే ఎక్కువ పొందగలడు. ఇది తప్ప? కాదు, ఇది తప్పు. శివుడు కరెక్టే చెప్తాడు కదా. ఒక విశుద్ధ భక్తుడు గురించి వింటేనే పవిత్రత చెందుతారు. అలాంటి విశుద్ధ భక్తుడిని చూస్తే, సాంగత్యం తీసుకుంటే, ప్రత్యక్షంగా మాట్లాడితే తప్పకుండా ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది అనే మాట అసత్యమా? కాదు. అంటే మార్కండేయ ఋషి నా విషయంలో కరెక్ట్ కాకపోవచ్చు, కానీ విశుద్ధ భక్తుడి విషయంలో కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాడు. ఓకే. అంటే మార్కండేయ ఋషి యొక్క భక్తి స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. తనను ఆ, తాను విశుద్ధ భక్తుడు అని అనుకోవట్లేదు. అందుకనే ఆయన సంతృష్టి చెందలే. నా గురించి ఎందుకు మీరు అలా కీర్తిస్తున్నారు, అంత సీన్ నా దగ్గర లేదు. కానీ మీరు చెప్పిన మాట నిజం. ఓకే. నాతో మాట్లాడితే, నాతో కలిస్తే కాదు, ఒక విశుద్ధ భక్తుడిని కలిస్తే, ఒక విశుద్ధ భక్తుడితో మాట్లాడితే, ఒక విశుద్ధ భక్తుడు తీర్థస్థానాలలో పొందేటువంటి ఫలితం కంటే విశుద్ధ భక్తుడిని ప్రత్యక్షంగా కలవడం వల్ల పొందేటువంటి ఫలితం చాలా ఎక్కువ. అది నిజం. అంటే శివుడు పలికినటువంటి ప్రతి మాట నిజం. దానికి ఆయన అంగీకరిస్తున్నారు. కానీ ఆ విశుద్ధ భక్తుడి స్థానంలో తనను తాను ఉంచి తన కీర్తన తానే వినడం అనేటువంటిది తనకి నచ్చలేదు. ఓకే. తన గురించి పొగడితే తానే వినడం అనేటువంటిది ఆ, మార్కండేయుడికి నచ్చలేదు. అంటే అంత సంతృప్తి చెందలేదు దానివల్ల. నెక్స్ట్ 27. అమృతమాత. సచిరం మాయయా విష్ణోర్భ్రామిత కర్షితో భృశం
సచిరం మాయయా విష్ణోర్భవి భ్రమిత హర్షితో వృషాం శివవాఘమృతధ్వస్త క్లేశపుంజస్తమబ్రవీత్. శివగామృత వస్తస్. ఒకసారి చెప్పండి ప్రభుజీ. శివవాఘమృతధ్వస్త శివగామృత ధ్వస్త క్లేశపుంజ క్లేశపుంజస్తమబ్రవీత్. క్లేశపుంజాస్తమభ్రీ భ్రమీవృత్. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ విష్ణుమాయచే చిరకాలము ప్రళయ జలములలో బలవంతముగా తిరుగాడవలసి వచ్చిన వాడే మార్కండేయుడు మిక్కిలి ఆలసియుండెను. కాని శివుడు వాగామృతము తన క్లేశమును చేయగా ఆ ఋషి ఇట్లు పలికెను. భాష్యము. మార్కండేయ ఋషి విష్ణుమాయను చూడగోరి ఆ విధముగా తీవ్రమగు క్లేశము అనుభవించెను. కాని ఇప్పుడు శివుని రూపములో విష్ణువే తిరిగి ఆ ఋషి ఎదుట ప్రత్యక్షమై పరమానందకరమగు ఆధ్యాత్మికోపదేశముల ద్వారా అతని క్లేశమును తొలగించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, అప్పటికే ప్రళయ జలంలో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఈదినటువంటి వ్యక్తి ఎంత అలసిపోయి ఉంటారండి. అంత అలసిపోయినటువంటి వ్యక్తి ఆ అలసట మొత్తం పోయే విధంగా శివుడి యొక్క దర్శనం, శివుడి యొక్క మాటలు ఉపయోగపడ్డాయి ఆయనకి. ఆయనకు ఉన్నటువంటి కష్టమంతా పోయిందనమాట శివుడిని దర్శించుకున్న తర్వాత, శివుడి మాటలు విన్న తర్వాత. ఓకే, సో అప్పుడు మార్కండేయ ఋషి ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. 28వ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. శివుని రూపంలో విష్ణువు వచ్చారని చెప్తున్నారు ప్రభుజీ. అంటే ఇప్పుడు ఎలా అంటే విష్ణువుని దర్శనం లేనప్పుడు విష్ణువు యొక్క విస్తారం, విష్ణువు యొక్క సుమారు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిని చూస్తే విష్ణువు చూసిన దాంతో సమానంగా అనిపిస్తుంది. ఓకే, పైగా మీరు భగవంతుడి భక్తులు చూస్తే భగవంతుని చూసిన దాంతో సమానం. ఓకే, మీరు భక్తుల సాంగత్యంలోకి వచ్చేది ఎందుకు అంటే నిరంతరం భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండడం కోసం. ఓకే, అంటే భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుని చూసినట్లే ఉంటుంది మనకి. భగవంతుడి గురించి నిరంతరం వింటూ ఉంటాం, భగవంతుడి గురించి నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, భగవంతుడి సాంగత్యంలోనే ఉన్నట్టుంటుంది ఆ విధంగా. ప్రభుజీ దేవతలు మనకు వరాలు ఇచ్చిన భగవంతుడు ఇవ్వటం వల్లే కదా ప్రభుజీ. అవును అవును, ఎవరైనా భగవంతుడి కృపతోటి దేవతలు మనకు వరాలు. ఓకే, ఆయన బాగా అలసిపోయి ఉన్నారు. ఓకే, ఆయన బాగా అలసిపోయి అంటే భగవంతుడే శివుణ్ణి పంపించి ఆయనకి వరం ఇయ్యి అని అన్నారు. ఓకే, అంటే భగవంతుడు ప్రతినిధిగా వచ్చారు కాబట్టి భగవంతుడిని చూసిన ఆనందం. ఇప్పుడు శివుడు వచ్చి ఎందుకు వరాలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు వరాలు ఇవ్వబోతున్నారు శివుడు మార్కండేయుడు. ఓకే, శివుడిచ్చే వరం భగవంతుడు ఇచ్చిందే. భగవంతుడికి మార్కండేయుడికి మధ్య శివుడు ఒక ఒక మాధ్యమం, ఒక సారథి అలా. ఓకే, సో ఆయన కష్టాలన్నీ తొలగించి ఆయనకి వరాలు ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు మార్కండేయ ఋషి శివుడి మాటలు విన్న తర్వాత ప్రశాంతత కలిగిన తర్వాత ఆయనతో ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు చూద్దాం. 28వ శ్లోకం. శ్రీ మార్కండేయ ఉవాచ అహో ఈశ్వర లీలేయం దుర్విభావ్యా శరీరిణాం. అహో ఈశ్వర లీలేయం దుర్విభావ్యా శరీరిణాం. యన్నమంతీసి తవ్యాని స్తువంతి జగదీశ్వర. యన్నమంతి స్థితవ్యాని స్తువంతి జగదీశ్వర. హరే కృష్ణ. శ్రీ మార్కండేయుడు పలికెను. విశ్వ నియామకుల లీలలు ఎరుగుట దేహదారులకు నిజముగా అత్యంత కఠినమైనది. ఏలయన వారు ఏ జీవులనైతే తాము శాసించురో వారికే ప్రణమిల్లి స్తోత్రం కాపించుతుండడు. భాష్యము. భౌతిక జగత్తులో బద్ధజీవులు ఒకరిపైన ఒకరు ఆధిపత్యం చలాయింపగోరుదురు. అందువలన అసలైన జగదీశ్వరుల లీలలను వారు ఎరుగుజాలరు. అటువంటి ప్రామాణికులకు ఈశ్వరులు అద్భుతంగా మనోధారులై ఉండి ఆ విధంగా తమ శాసనంలో ఉన్నట్టి పరమ యోగ్యులు సాధువులు అయిన వారికి ఒకప్పుడు ప్రణమిల్లుచుండు.
హరే కృష్ణ ప్రభుజీ. ఉమ్. కొన్నిసార్లు సీనియర్ భక్తులు జూనియర్ భక్తులకి రెస్పెక్ట్ ఇస్తారు. సీనియర్ భక్తులు జూనియర్ భక్తులకి దండవత్ ప్రణామాలు కూడా చేస్తారు. చూసారా ఎప్పుడైనా? అది వాళ్ళ యొక్క వినయం, ఉమ్, వాళ్ళ యొక్క వినయము, విధేయత. ఇక్కడ చూస్తే శివుడు మార్కండేయ ఋషికి నమస్కారం తెలియజేయడం, మార్కండేయ ఋషిని కీర్తించడం. లోకపాలకులులో ఒకడు, అంటే లోకాన్ని నియంత్రించేటువంటి వాళ్ళలో ఒకడు శివుడు. అవునా కదా? ఉమ్? Yes, ప్రభు. సమస్త లోకాన్ని నియంత్రించేటువంటి వాళ్ళలో ఒకడు శివుడు. కానీ మీరు మార్కండేయుడు Hmm. ఆ లోకంలో ఒక భాగం, ఒక భాగం. ఒక జీవుడు, ఒక భక్తుడు. సామాన్యమైన జీవుడు. అవునా? అంటే ఎవరిని నియంత్రిస్తున్నాడో వారికే నమస్కారం తెలియజేయడం. ఓకే? మార్కండేయ ఋషిని నియంత్రించేది ఎవరు? మార్కండేయ ఋషి సామాన్యమైన జీవుడు కాబట్టి, ఈ లోకంలో భాగం కాబట్టి లోకపాలకులు నియంత్రిస్తారు. లోకపాలకుల్లో శివుడు. శివుడు నియంత్రిస్తూ మార్కండేయ ఋషిని, శివుడే మార్కండేయ ఋషికి నమస్కారం తెలియజేయడం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఓకే, అందుకని ఇక్కడ చూడండి, విశ్వ నియామకులు లీలలను ఎరుగుట దేహదారులకు నిజముగా అత్యంత కఠినమైనది. విశ్వ నియామకులు ఎవరు? శివుడు, విష్ణువు, శివుడు, బ్రహ్మ, బ్రహ్మ, విష్ణు. వీళ్ళందరూ. వీళ్ళు దేహదారులు అంటే ఎవరు? మార్కండేయ ఋషి. దేహదారులకి వాళ్ళ లీలల్ని ఎరగడం దేహదారులకి కష్టతరం. మాలాంటి వాళ్ళకి మీ లీలలు అర్థం కావు. మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావు. మీరు ఎందుకు కీర్తిస్తున్నారో మాకు అర్థం కాదు. మీరు ఎందుకు వచ్చారో మాకు అర్థం కాదు. మీరేం చెప్పబోతున్నారో మాకు అర్థం కాదు. ఎందుకంటే మేము సామాన్యమైన వాళ్ళం. ఓకే, కాబట్టి ఎందుకు అంటే మీరు మాలాంటి జీవులకి కీర్తించడం, నమస్కరించడం, ప్రణమిల్లి స్తోత్రం చేయడం అనేటువంటిది మాకు అర్థం కాదు. మా కాన్షియస్నెస్కి, మా జ్ఞానానికి, మా స్థాహతకి తెలిసినటువంటి విషయం కాదు అది అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ 29వ శ్లోకం. ఉమాపతి ప్రభు. ధర్మం గ్రాహయితుం ప్రాయః ప్రవక్తారశ్చ దేహినాం ధర్మం గ్రాహయితుం ప్రవక్తాశ్చ దేహినాం ఆచరంత్యను మోదంతే క్రియమాణం స్తువంతి చ. ఆచరంత్యను మోదంతే క్రియమాణం ఆచరంత్యను మోదంతే ఆచరంత్యను మోదంతే క్రియమాణం స్తువంతి చ. క్రియమాణం స్తువంతి చ. దేహదారులు ధర్మమును స్వీకరించినట్టుగా ప్రేరేపించుటకే సాధారణంగా ధర్మ ప్రవక్తలు అన్యుల సదాచారమును ప్రోత్సహించుచు, సాగించుచు ఆదర్శనీయమగు నడవడిని ప్రదర్శించుతురు. హరే కృష్ణ ప్రభుజీ. దేహదారులు ధర్మము స్వీకరించినట్లుగా ప్రేరేపించుటకై సాధారణముగా ధర్మ ప్రవక్తులు అన్యుల సదాచారమును ప్రోత్సహించుచు, శ్లాఘించుచు ఆదర్శనీయమగు నడవడిని ప్రదర్శింతురు. ఓకే, కృష్ణుడు నారదుడికి పాదాలు కడిగారు. కృష్ణుడు కుచేలుడి పాదాలు కడిగి ఆ నీళ్ళని నెత్తిమీద చల్లుకున్నారు. కృష్ణుడు నియామకుడు, నియంత్రించేవాడు, దేవాది దేవుడు, భగవంతుడు. మరి కుచేలుడు సామాన్యమైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు, సామాన్యమైన పేద బ్రాహ్మణుడు. ఒక జీవుడు. మరి భగవంతుడు సైతం కుచేలుడు లాంటి ఒక వ్యక్తికి నమస్కారం తెలియజేయడం, తన సింహాసనంలో కూర్చోబెట్టడం, తనకి పాదపద్మాలు కడగడం, తన పాదాలు కడిగినటువంటి నీళ్ళని భగవంతుడే నెత్తి మీద వేసుకుంటాం. ఏం నేర్పుతున్నారు భగవంతుడు మనకి? ఏం చెప్తున్నారు భగవంతుడు? బ్రాహ్మణుల్ని, ఉత్తముల్ని గౌరవించడం ఎలాగనేది. వాళ్ళు చేసేటువంటి పని వలన వాళ్ళ స్థాయి తగ్గిపోవడం కాదు. ఒక భక్తుడిని భగవంతుడు పూజిస్తున్నాడు. ఒక ఉత్తమమైనటువంటి నియామక స్థితిలో ఉన్నటువంటి శివుడి లాంటి వాడు ఒక సామాన్యమైనటువంటి దేహదారి అని అనబడేటువంటి ఒక మార్కండేయ ఋషిని కీర్తించటం కేవలం ఇది మీరు ఇంకొకరికి ఉదాహరణగా ఉండడం కోసం చేసేదే కానీ మీలాంటి వాళ్ళు నన్ను కీర్తించడానికి, మీలాంటి వాళ్ళతో కీర్తింపబడడానికి నేను అర్హుడవ్వడం వల్ల మీరు అలా చేయట్లేదు. ఓకే,
ఓకే, మీరు ఎవరిని పూజించినా, మీరు ఎవరిని శ్లాఘించినా, మీరు ఎవరిని నమస్కారం తెలియజేసినా అది మీరు చేస్తున్నది చూసేవాళ్ళు ఏదో నేర్చుకోవాలని, మీరు చేస్తున్న పనిని చూసేవాళ్ళు నేర్చుకోవాలి అని. అర్థమేనా? విశుద్ధ భక్తులను చూస్తే ఎలా ఉండాలి, ఒక భక్తుని చూస్తే ఎలా ఉండాలి అనేటువంటిది శివుడు మార్కండేయుడితో ఎలా ప్రవర్తించారో దాన్ని చూస్తే మనకు అర్థం కావాలి. అందుకోసం మీరు చేస్తున్నారు, ఇది మీ లీల, మీరు చేస్తుంది లీల. లీలలు ఎందుకు చేస్తారు? లీలల ద్వారా మనకు ఒక నీతిని తెలియచేయడం కోసం చేస్తారు. భగవంతుడు చేసినటువంటి ప్రతి లీల వల్ల మనం ఏదో ఒక నీతిని తెలుసుకుంటాం. దానివల్ల మనం ఎంతో కొంత తత్వాన్ని తెలుసుకుంటాం, భగవంతుడికి సంబంధించిన తత్వాన్ని తెలుసుకుంటాం, భక్తులకు సంబంధించిన తత్వాన్ని తెలుసుకుంటాం, భగవంతుడిని పొందే మార్గాన్ని తెలుసుకుంటాం, గొప్పతనాన్ని తెలుసుకుంటాం. దానివల్ల మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. అవునా కదా? అందుకే కదా భగవంతుడు లీలలు చేసేది. లేకపోతే భగవంతుడు ఎందుకు అవతరించి రావాలి ఈ భూమి మీదకి? భక్తుల గొప్పతనం చూపిస్తున్నారు ఇక్కడ. భగవంతుడు ఈ భూమి మీదకి అవతరించి వచ్చి లీలలు ఎందుకు చేస్తారు అని అంటే, ఆ లీలలకి ఆకర్షితులైనటువంటి బద్ధజీవులు ఉద్ధరింపబడడం కోసం. ఎస్. ఓకే, అందుకే చేస్తారు. లేకపోతే ఆయనకి ఏం పని లేదు ఇక్కడ. మనలాగా మనం అంటే పని ఉన్నా పని లేకపోయినా అటు ఇటు తిరుగుతాం, కానీ భగవంతుడు అలా తిరగరు. ఓకే, కాబట్టి లీలలో భాగమే నువ్వు చేసినటువంటి స్తుతి కూడా అని చెప్తున్నారు. నెక్స్ట్ 30వ శ్లోకం, లీలాకారిణి మాత. నైతావతా భగవతా స్వమాయామయ వృత్తిభిః నైతావత భగవతాః స్వమాయామయ వృత్తిభిః న దుష్యేతానుభావస్త్రైర్మాయినః కుహకం యథా న దుష్యేతానుభావస్తై మాయనాః కుహకం యథా. భాష్యం. ఈ భాషమగు వినంబర దయ మాత్రమే అయ్యున్నది. మంత్రధాని శక్తులు మాయా ప్రదర్శనముచే నశించిపోవుచుండును, కాని స్వమాయచే తాను చూపెడి అట్టి తన అంతరంగికుల యొక్క స్వభావమును, భగవంతుని ప్రభావమును దూషితము కావింపదు. అరే ఓకే, మీరు చూపిస్తున్నటువంటి వినమ్రత, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శివుడు వినయాన్ని ప్రదర్శిస్తున్నారు తన భక్తుల పట్ల. ఓకే, వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. లేదంటే ఒక 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 సీనియర్ డివోటీ ఒక జూనియర్ డివోటీని నమస్కరించడం, ఒక జూనియర్ డివోటీకి గౌరవించడం, వినయాన్ని ప్రదర్శించడం జూనియర్ డివోటీ ముందు. ఎందుకు అంటే ఆ జూనియర్ డివోటీ ఏదో నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి ఎవరికైనా అభక్తుడికి దండవత్ ప్రణామం చేసామనుకో, తర్వాత ఆ భక్తుడు ఏ భక్తుడిని చూసినా కానీ దండవత్ ప్రణామం చేస్తాడు. ఓకే, అది అలవాటు చేయడం కోసం, వాళ్ళకి అలవాటు చేయడం కోసం కొన్ని సందర్భాలలో అర్హత లేని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాం. ఓకే, ఎందుకు అలా నమస్కారం చేస్తే వాళ్ళు ఈసారి భక్తులు చూసిన ప్రతిసారి వాళ్ళే నమస్కారం చేస్తారు, వాళ్ళందరికీ వాళ్ళే నమస్కారం చేస్తారు. ఓకే, సో ఇదంతా కూడా మీరు చూపించేటువంటి బాహ్యమైనటువంటి వినయం. నిజానికి ఆ వినయం అవసరం లేదు, మీరు బయటికి వినయాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజంగా మామూలు వ్యక్తుల విషయంలో ఒకవేళ ఇలా చేస్తే, మామూలుగా అంటారు కదా, పెద్దవాళ్ళ దగ్గర చిన్నవాళ్ళు ఆశీస్సులు తీసుకోవచ్చు, కానీ చిన్నవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే ఏమవుతుందండి? పెద్దవాళ్ళ ఆయుష్ తగ్గుతుంది అని అంటారు. అవునా కదా? అవును ప్రభుజీ, అనేవాళ్ళు. ఓకే, అది మనలాంటి వాళ్ళ విషయంలో అది ట్రూ, అది నిజం అవ్వచ్చు, కానీ భగవంతుడి విషయంలో కాదు. ఓకే, మంత్రగాడు శక్తులని మంత్రగాడు మాయా ప్రదర్శనంతో శక్తులని ప్రదర్శిస్తే తన యొక్క శక్తి నశించిపోదు. అంటే ఇప్పుడు మంత్రగాని శక్తులు మాయా ప్రదర్శనముచే నశించిపోవుచుండును. ఓకే, మాయా ప్రదర్శనచే శక్తులు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి విషయంలో ఏదైనా సరే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీని ప్రదర్శిస్తే, లేదంటే అది లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టు ఒకవేళ బిహేవ్ చేస్తే తనకున్నది నిజంగానే పోతుంది. ఓకే, తనకున్నది నిజంగానే పోతుంది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. అందుకనే నువ్వు ఒకవేళ బాహ్యంగా అంత వినయాన్ని నాలాంటి వ్యక్తుల ముందు ప్రదర్శించినా కానీ నీ గొప్పతనం ఏమి నశించదు అని చెప్తున్నారు.
ఓకే ఓకే ఇప్పుడు మనం భౌతికంగా చూసామనుకోండి, ఏ టాటానో బిర్లానో వచ్చి నాలాంటి వాడి పక్కన కూర్చొని ఒక గంట సేపు కూర్చొని మాట్లాడిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టాటా బిర్లాని కూడా మురళి లాంటి వాడేలే అనుకుంటారు. ఓకే, వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. మనలాంటి వాళ్ళ పక్కన కూర్చోండి, మనలాంటి వాళ్ళ పక్కన వాళ్ళు కూర్చుంటే వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. అలా నీలాంటి ఒక శివుడు లాంటి వాళ్ళు వచ్చి మార్కండేయ ఋషి లాంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో కలిసి మాట్లాడటం, ముచ్చటించటం, కూర్చోవటం చేసినంత మాత్రాన, అంటే వినయాన్ని ప్రదర్శించినంత మాత్రాన మీ స్థాయి తగ్గదు, మీ విలువ తగ్గదు, మీ పొజిషన్ తగ్గదు. ఓకే, అది చెప్తున్నారు. అర్థమైందా? నెక్స్ట్ సర్వరాజ్య మాతాజీ. సృష్ట్వేదం మనసా విశ్వం ఆత్మనాను ప్రవిశ్య మాం. హరే కృష్ణ ప్రభుజీ. సృష్యేదం మనసా విశ్వామాత్మనాను ప్రవిశ్య గుణైకుర్వద్భిరాభాతి కర్తేవ స్వప్నదృగ్యదాం. గుణైః కుర్వద్భిరాభాతి కర్తేవ స్వప్నదృగ్యదా. తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే. తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే. కేవలాయ ద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే. కేవలాయ ద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే. సంకల్ప మాత్రమున ఈ సకల జగత్తును సృజించి పిదప దాని యందు పరమాత్మ రూపమున ప్రవేశించినట్టు దేవదేవునకు నేను నమస్కరించుచున్నాను. స్వప్నమును కాంచువాడు స్వప్నమందు వర్తించినట్లు గోచరించడి చందమున ప్రకృతి గుణములను ప్రవర్తిల్ల చేయుచు అతడు ఈ జగత్తు యొక్క ప్రత్యక్ష కర్త వలె కనపట్టును. త్రిగుణమయుడు గుణములకు చరమ నియామకుడు అయ్యును. అతడు కేవలుడు, విశుద్ధుడు, అద్వితీయునిగా నిలిచిండును. పరబ్రహ్మ స్వరూపముగా అతడే ఎల్లరకు పరమ గురువై ఉన్నాడు. ప్రభుపాదుల వారి భాష్యం. భగవానుడు తన శక్తులను ప్రేరేపింపగా వాటి అన్యోన్య ప్రక్రియచే సృష్టి కార్యము జరుగును. పరమ దివ్య పురుషునిగా భగవంతుడు ఈ విషయమునందు కేవలునిగా నిలిచిండును. అయినను సమస్త సృష్టి అతని ప్రణాళిక ఇచ్చ అనుసరించి ప్రకటమయ్యే కారణమున అతని నియామశక్తికి సమస్తమునందు కనిపించను. ఆ విధముగా జనులు భగవంతుని ఈ జగత్తు యొక్క ప్రత్యక్ష సృష్టికర్తగా ఊహించరు. కానీ వాస్తవునకు తన వివిధ శక్తులను నైపుణ్యముతో ప్రయోగించి సృష్టి కార్యం చేయుచు అతడు కేవలుడై ఉన్నాడు. ఓకే, కురుక్షేత్ర యుద్ధం మొత్తం చేసింది ఎవరు? కృష్ణుడు భగవాన్. కృష్ణుడు. అర్జునుడు, పాండవులు. కృష్ణుడు ప్రభుజీ, అంత కృష్ణుడే చేసింది. అర్జునుడు చేసినట్లు కనిపించుద్ది కానీ ఆ, అంత కదా. అంటే భగవంతుడు తను చేయాలి అనుకున్నటువంటి పనిని తన భక్తుల ద్వారా చేపిస్తారు. ఓకే, భగవంతుడి ఇచ్ఛతోనే అది జరుగుతుంది. సంకల్ప సిద్ధి, సంకల్ప శక్తి. భగవంతుడు సంకల్ప మాత్రంతోనే అన్ని జరిగిపోతాయి. ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సంకల్పం చాలు. అంటే భగవంతుడు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేయగలిగి ఉండి కూడా ఆ ఘనకార్యాలని తన భక్తుల ద్వారా చేపించి కీర్తిని తన భక్తులకి ఇస్తాడు. ఓకే, అలాంటి పనులు చేసినటువంటి ఘనుడుగా తన భక్తులను కీర్తిస్తే భగవంతుడు సంతోషపడతారు. అది భగవంతుడి యొక్క గొప్పతనం. ఓకే, అందుకనే భగవంతుడు కేవలుడుగా మిగిలిపోతారు. కేవలుడు అంటే జరిగేటువంటి ప్రతిదాని వెనుక భగవంతుడే ఉన్నాడు అనేటువంటి విషయం మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. జరుగుతున్నటువంటిది ఏదైనా సరే, ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక రాకెట్ కనిపెట్టాడు అనుకోండి, ఒక రాకెట్ లాంచ్ చేశారనుకోండి, దాని వెనకాల భగవంతుడి యొక్క సంకల్ప సిద్ధి ఉంది, సంకల్ప శక్తి ఉంది. భగవంతుడు ఆయనకి ఆ శక్తిని ఇచ్చారు, ఆయనతో అది చేపించారు. భగవంతుడు చేస్తున్నారు అనే విషయం ఎవరికి కనపడదు, కానీ క్రెడిట్ ఎవరికి పోతుంది? గొప్పతనం ఎవరికి ఇస్తాం? సైంటిస్ట్ని పొగుడుతాం, ఆ సైంటిస్ట్కి నోబెల్ బహుమతి ఇస్తారు, ఆ సైంటిస్ట్ని ఎక్కడో ఉంచుతారు. ఆయన చూసినప్పుడు ఆహా ఓహో అని ఆయన్నే అంటారు. కానీ నీకు ఇచ్చిన భగవంతుడు ఆహా ఓహో అని అంటారా?
అనరు. అన్నారు ప్రభుజీ అన్నారు. ఓకే. అంటే గొప్ప గొప్ప ఘనకార్యాలు భగవంతుడు భక్తుల ద్వారా చేస్తారు. తన శక్తుల ద్వారా తన శక్తిని ప్రదానం చేస్తారు. అర్జునుడికి ఆ శక్తినిచ్చి అర్జునుడి ద్వారా ఆ యుద్ధం చేపించి కీర్తిని అర్జునుడికి ఇచ్చేశారు. గొప్ప వీరుడు, సమస్త ప్రపంచంలో ఎవరినైనా జయించగలరు, గొప్ప ధనుర్ధారి, అర్జునుడికి మించినటువంటి ఒక యోధుడు ఎవరూ లేరు. ఇవన్నీ అర్జునుడికి సవ్యచాచి, కిరీటి ఎన్ని పేర్లు ఎవరికి వచ్చినాయి? ఆ? అర్జునుడికి వచ్చి అర్జునుడికి వచ్చినాయి. అర్జునుడికి అలా రావాలి అని అంటే కృష్ణుడి ప్రమేయం లేదా? కృష్ణుడి ప్రభావం లేదా? మొత్తం ఆయన ప్రభావమే. ఆయన ప్రభావం. సో కృష్ణుడు మనసులో అర్జునుడు గెలవాలి అని అనుకుంటేనే అర్జునుడికి ఆ శక్తి వస్తుంది. అర్జునుడు ఆ యుద్ధం చేయగలుగుతాడు, అర్జునుడు గెలుస్తాడు. కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత అదే అర్జునుడు ఒక దొంగోడు కూడా పట్టుకోలేకపోయాడు. దొంగోడు చేతిలో ఓడిపోయాడు. సామాన్యమైనటువంటి దొంగల చేతిలో ఓడిపోయాడు అర్జునుడు. ఒక ఆడవాళ్ళను రక్షించలేకపోయాడు అర్జునుడు. అర్జునుడి చేతిలో అప్పటి గాంధీవం ఇప్పుడు లేదా? ప్రభుజీ కానీ భగవంతుడు లేడు ప్రభుజీ వెంబటి. భగవంతుడు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. భగవంతుడు ఎందుకు లేరు? భగవంతుడు ఎప్పుడు ఉన్నారు. అర్జునుడు అంతర్ధానం అయిన తర్వాత కూడా భగవంతుడు ఉన్నారు. ఓకే. భగవంతుడు ఇచ్చలేదు, భగవంతుడి ఇష్టం లేదు అక్కడ. ఓకే, ఇది నువ్వు చెయ్యాలి అని నేను అనుకోవట్లేదు, నువ్వు ఎంత చేసినా ఫెయిల్ అవుతావు. ఓకే, చాలామంది చాలాసార్లు అనేక విషయాల్లో అడుగుతుంటారు, ఇంత కష్టపడ్డానండి, నాకు ఫెయిల్యూర్ అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను. ఎంతో శ్రమించానండి, రేత్రింబగుళ్ళు కష్టపడ్డానండి, కానీ సక్సెస్ రాలేదు. అంటే భగవంతుడు ఇచ్చ కూడా ఉండాలి అందులో. అంటే మనం చేసేటువంటి పని భగవంతుడు మెచ్చే పని ఉండాలి. మనం చేసే పనిలో భగవంతుడి యొక్క సహాయం ఉండాలి, కృప ఉండాలి, కరుణ ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. యశోదామాత కృష్ణుడిని బంధించింది. కృష్ణుడి కృపాశక్తి లేకపోతే బంధిస్తుందా? ఆయన విభూతిని ప్రదర్శించారు. ఫస్ట్ విభూతి శక్తిని ప్రదర్శించారు. విభూతి శక్తిని ప్రదర్శించడం అంటే ఆయన ఉదరంలోనే పెట్టేశారు ఆయన శక్తి మొత్తాన్ని. అప్పుడు ఉదరాన్ని కట్టగలిగిందా? ఎన్ని తాళ్ళు తెచ్చినా కట్టలేదు. అయ్యో అయ్యో పాపం ఈమె ఎంతసేపు కష్టపడిదిలే, చెమటలు పడతాయి ఈమెకి, పోనీలే జాలి చేద్దాము అని చెప్పేసి ఆయన విభూతిని ఉపసంహరించేసి కృపను చూపించారు. అప్పుడు ఏమైందమ్మా? అప్పుడు కట్టగలిగింది. అప్పుడు యశోదామాత ఏమనాలి? నేను కాబట్టి కట్టగలిగాను, నా తాళ్ళు కాబట్టి కట్టగలిగింది. కృష్ణుడు ఎంత నేను కట్టాలి అనుకున్నా కాబట్టి కట్టాను అంటే అది కరెక్ట్ అవుతుందా? లేదు. అంటే భగవంతుడు ఇచ్చ లేకుండా ఏది జరగదు. శివుడు భగవంతుడితో సమానము. ఎందుకు? భగవంతుడి శక్తిని యూజ్ చేసి శివుడు భగవంతుడు ఏం చేయాలనుకున్నారో అదే శివుడు చేస్తున్నారు. ఓకే, అందుకని సకల జగత్తును సృజించి పిదప దాని యందు పరమాత్మ రూపమున ప్రవేశించినటువంటి దేవదేవునికి నేను నమస్కరించుచున్నాను. ఇది ఎవరికి నమస్కారం తెలియజేస్తున్నారు? శివుడిని ఎదురుగా పెట్టుకొని భగవంతుడికి నమస్కారం తెలియజేస్తున్నారు. ఓకే, మనం కూడా గుళ్ళోకి వెళ్తాం కదండి. మీరు అడుగుతుంటారు కదా, శివుడి గుడికి వెళ్ళొచ్చా, దుర్గాదేవి గుడికి వెళ్ళొచ్చా, వినాయకుడి గుడికి వెళ్ళొచ్చా అంటే, ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మీరు చేయాల్సిన పని ఇది. ఓకే, వెళ్ళొచ్చా వెళ్ళకూడదంటే, ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అక్కడికి వెళ్ళి హరే కృష్ణ మంత్రం చెప్పాలా. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఇదే మంత్రం, ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా మనం ఊహించుకునేది విష్ణునే. ఇక్కడ చూడండి, మార్కండేయుడు శివుడి ముందున్నాడు, కానీ పైన విష్ణువు కనపడుతున్నాడు. శివుడిని ముందు పెట్టుకొని దేవాది దేవుడు సృష్టికర్త, ఆ సృష్టిలోకి పరమాత్మ రూపంలో వచ్చేటువంటి వ్యక్తి ఎవరండి? కృష్ణ భగవాన్. విష్ణు. ఓకే, ఆ దేవదేవునికి నమస్కరిస్తున్నాను. స్వప్నమును గాంచువాడు స్వప్నమునందు వర్తించుచున్నట్లు గోచరించే చందమున ప్రకృతి గుణములను ప్రవర్తిల్లజేయుచు అతడు ఈ జగత్తు యొక్క ప్రత్యక్ష కర్త వలె కనపడును. త్రిగుణమయుడు, గుణములకు చరమ నియామకుడు అయిను అతడు కేవలుడు, విశుద్ధుడు, అద్వితీయునుగా నిలిచియుండును. పరబ్రహ్మ స్వరూపుడు అతడే ఎల్లరకు పరమగురువై ఉన్నాడు. ఓకే, మనమందరం భ్రమలో ఉండడానికి కారణం భగవంతుడే. మనందరం భ్రమని విడిపోయి మనం భగవంతుడి యొక్క పాదపద్మాలకు చేరుకోగలగడానికి కారణం
భగవంతుడు భగవంతుడే ఈ సమస్త సృష్టిని సృష్టించి భగవంతుడే ఈ సమస్త సృష్టిలోకి త్రిగుణాలని మాయతోటి తీసుకొచ్చి ఆ త్రిగుణాల ప్రభావంలోకి భగవంతుడే మనల్ని తీసుకొచ్చి మనం అందరం కూడా భగవంతుడి యొక్క నియామకంలోనే పనిచేస్తూ ఆయన ఉపయోగించినటువంటి మాయ ప్రభావంలోనే మనం ఉంటూ కానీ భగవంతుడిని చూడలేకపోతున్నాం, మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. ఓకే, అది భగవంతుడి గొప్పతనం. అంటే ఇదంతా భగవంతుడి మాయతో జరుగుతుంది అనే విషయం మనకు తెలియట్లా. ఓకే, మనలో ఉన్నటువంటి గుణ ప్రభావం, గుణాలన్నింటినీ నియంత్రించేటువంటి భగవంతుడు వలన మనకి ఇదంతా జరుగుతుంది. మనం ఇలా ప్రవర్తిస్తున్నాం, ఇలా మాట్లాడుతున్నాం, ఇలా తిరుగుతున్నాం, ఇలా చేస్తున్నాం, ఇలాంటి కర్మలు చేస్తున్నాం. అంటే సమస్త సృష్టిలో సమస్త జనం చేసేటువంటి ప్రతి కర్మకి కారణం ఎవరు? భగవంతుడు తన యొక్క మాయ ప్రభావం వలన. నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి నిద్రలో కలిగినటువంటి కళ నిజమని ఎలా అనుకుంటాడో అలా మనం కూడా భ్రమలో ఉండి భ్రమని నిజం అనుకుంటున్నాము. అది భగవంతుడి యొక్క శక్తి. కానీ ఆయన మాత్రం కేవలుడుగా ఉన్నాడు. అంటే ఆయన చేస్తున్నట్టు ఎవరికి తెలియట్లేదు, ఆయన చేస్తున్నట్టు ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, అంతా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం కళలో జరిగినటువంటి విషయం నిజం కాకపోయినా నిజంగా జరుగుతుంది అని ఎలా అనుకుంటామో అలా మనం ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులకి, మనం చేస్తున్నటువంటి మనం మాట్లాడుతున్నటువంటి మాటలకి, మనం సాధించినటువంటి సక్సెస్కి అంతటికి నేను 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 అనుకుంటున్నాం. భగవంతుడిని చూడలేకపోతున్నాం అందులో. ఓకే, అది చెప్తున్నారు. అది కానీ అలాంటి భగవంతుడే పరమ గురువై ఉన్నారు. ఇది ఇంకొక లెసన్ ఇందులో. భగవంతుడు గురువు ఎలా అయ్యారు? భగవంతుడు పరమాత్మలా సమస్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నారు. గురువు ఎలా అయ్యారు? మనందరికీ చైత్ర గురువు పరమాత్మ, అవునా కదా? మనందరికీ చైత్ర గురువు అంటారు, పరమాత్మను ఏమంటారు? చైత్య గురువు. ఓకే, చైత్య గురువు. అలాంటి చైత్య గురువు ఏం చేస్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మనకి సలహాలు ఇస్తున్నారు, మనకి ఉపదేశాలు ఇస్తున్నారు, మనల్ని సరైన మార్గంలో నడపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనకి గురువులా వర్తిస్తున్నారు. మనందరం పరమాత్మ మాట్లాడేటువంటి సందేశాలను వినలేకపోతున్నాం కాబట్టి మన మీద కృప చూపించి మన ముందుకి చైత్య గురువే దీక్షా గురువు రూపంలో వస్తున్నారు. ఓకే, అదే దీక్షా గురువు అయితే మనం చూడగలుగుతాం, దీక్షా గురువుని అయితే ఆయన చెప్పింది వినగలుగుతాం, దీక్షా గురువు చెప్పినటువంటి సందేశాలను మనం తీసుకొని పాటించగలుగుతాం. అంటే పరమాత్మకి దీక్షా గురువుకి తేడా ఏమనుందా అంటే ఇక్కడ తేడా లేదు. ఓకే, పరమాత్మే చైత్య గురువు రూపంలో వస్తున్నారు మన దగ్గరికి. సరే, చైత్య గురువే దీక్షా గురువు రూపంలో మన ముందుకు వస్తున్నారు. అందుకనే భగవంతుడు పరమాత్మ రూపంలో వస్తున్నారు, పరమాత్మ గురువు రూపంలో మన దగ్గరికి వస్తున్నారు. అంటే ఎవరు గురువు రూపంలో వస్తున్నారు మన దగ్గరికి? భగవంతుడు వస్తున్నారు. భగవంతుడే స్వయంగా గురువు రూపంలో మన ముందుకి వస్తున్నాడు. అందుకనే భగవంతుడు పరమ గురువు అయి ఉన్నారు. పరమ గురువు అంటే ఇప్పుడు నా గురువుకి గురువు నాకు పరమ గురువు అవుతారు. ఓకేనా? పరమ గురువు అంటే అర్థమైందా? నా గురువుకి గురువు పరమ గురువు. ఇక్కడ మనం భౌతిక విషయంలో మనకు కనిపించేటువంటి ఏ గురువుని తీసుకున్నా ఆ గురువు ఏ సాంప్రదాయంలో ఉన్న ఏ గురు శిష్య పరంపరలో ఉన్నా వాళ్ళకి పరమ గురువు భగవంతుడు. ఓకేనా? అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు జ్ఞానం మూలం భగవంతుడి నుంచి వస్తుంది. అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వకుండా ఏదైనా ఒక గురువు నేను గురువుని అని చెప్పుకుంటే, ఒక వ్యక్తి నేను గురువుని అని చెప్పుకుంటే అది పరమ గురువుని వదిలేసినటువంటి గురువు కాదు. ఓకే, ఇప్పుడు ప్రభుపాదన వదిలేసినటువంటి మనము ఇంకొకరికి బోధించడానికి అర్హులం కాదు. లేదంటే నేను నా గురువుని వదిలేశాను, గురువుని త్యజించాను నేను, అప్పుడు నాకు బోధించే అధికారం, నాకు శాస్త్రం చెప్పే అర్హత మొత్తం పోతుంది, నాకు కోల్పోతాం. ఓకే, ఎందుకు? నా గురువు పరమ గురువు కాదు కదా. అంటే నా గురువు నా పరమ గురువుకి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఆ పరమ గురువు ఆయన పరమ గురువుకి కరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఆ పరమ గురువు ఆయన పరమ గురువుకి కరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ పరంపర అలా కంటిన్యూ అవుతుంది. వీళ్ళందరికీ పరమ గురువు కృష్ణుడు. ఓకే,
తండ్రి తాత లేకపోతే ఉంటాడా? ఉండడు. ఉండడు. తండ్రి లేకపోతే మనం లేవు. అలానే తాతకి తండ్రి లేకపోతే తాత ఉంటారు. అదంతా అలా పరంపర. భగవంతుడు అందరు గురువులకి గురువు. ఓకే, అందరికీ తాత. ఓకే, ఆయన భగవంతుడు. ప్రభుజీ హరే కృష్ణ. ఈ 4 పరంపరలకి పరమ గురువు భగవంతుడే అయి ఉంటారు. భగవంతుడే. ఎస్. ఓకే. అందుకనే 4 ప్రామాణిక పరంపరలు. ఓకే. భగవంతుడు డిస్కనెక్ట్ అయిపోయారు అనుకోండి, అవి ప్రామాణిక పరంపరే అవదు. నెక్స్ట్ 33. మంజులత మాతాజీ. కంవృణేను పరం భూమాన్ వరం త్వద్వర దర్శనాత్. కంవృణేను పరం భూమన్ వరం త్వద్వర దర్శనాత్. యద్దర్శనాత్ పూర్ణకామః సత్యకామః పుమాన్ భవేత్. యద్దర్శనాత్ పూర్ణకామః సత్యకామః పుమాన్ భవేత్. సర్వవ్యాపివైనట్టి ప్రభు, నీ దర్శన వరమునే నేను పొంది ఉన్నందున అన్యముగి ఏ వరమును నిన్ను కోరమందువు. నీ దర్శన మాత్రముననే మనుజుడు సమస్త కోరికలు నెరవేరిన వాడై కోరిన దేనైనను పొందగలడు. నిన్ను దర్శించుకోవడం కంటే నాకు ఎక్కువేం కావాలి? ఓకే, భగవంతుడి ప్రతినిధిగా భగవంతుని చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, ఇంకా నాకు యాక్చువల్గా శివుడు నేను వరం ఇస్తా, లక్ష్మీదేవి శివుడిని పార్వతీదేవి శివుడిని వరం ఇవ్వమని శివుడికి చెప్పింది, మార్కండేయుడికి. చెప్పినప్పుడు శివుడు ఏమన్నాడు? నేను ఇచ్చే వరాలు తీసుకునే స్థాయిలో ఆయన లేడు, ఆయనకేం వరాలు అడిగే పరిస్థితిలో ఆయన లేడు, ఆయనకి మనం ఏమి వరాలు ఇస్తామన్నా కానీ ఆయన వద్దంటాడు. కానీ ఆయనతో కాసేపు ముచ్చటించొద్దాం అని చెప్పేసి శివుడు వచ్చారు. అవునా కదా? శివుడు ముందే అలానే వచ్చారు కదా. శివుడు రావడానికంటే ముందు వరం ఇవ్వడం అనేది జరగకపోవచ్చు, కానీ ఆయనతో మాట్లాడొద్దాం కాసేపు సరదాగా. సాంగత్యం, ఆయన సాంగత్యం తీసుకోవడం, ఆయన సాంగత్యంలో ఆయనతో కాసేపు ముచ్చటించడం, అదే ఎక్కువ. అంటే శివుడు లాంటి వాడే మార్కండేయ లాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు కూర్చోవడం, మాట్లాడడం కోరుకుంటున్నారు. అంటే విషయం ఏం లేదు, ఎజెండా ఏం లేదు. కానీ మనం భౌతిక లోకంలో ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం తెచ్చుకుందామా అనే ఉద్దేశంతో పోతాం మనం. అవునా కదా? లేకపోతే ఏం పని ఉంది, ఎవరైనా పిలిచారనుకోండి, ఇన్వైట్ చేశారనుకోండి, ఏం పని ఉందని రావాలి మీ ఇంటికి ఇప్పుడు అంటాం మనం. ఏదైనా ఫంక్షన్ చేస్తున్నావా, లేకపోతే ఏదైనా పేరెంటం చేస్తున్నావా, ఏదైనా భోజనాలు పెడుతున్నావా, ఏమి రావాలి, ఎందుకు రావాలి ఇప్పుడు మీ ఇంటికి? ప్రసాదం కోసం. ప్రసాదం పెడితే వస్తాం. ఓకే, విషయం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళం మనం. కానీ ఇక్కడ విషయం లేకుండానే శివుడు వచ్చి మార్కండేయుని కలిశాడు. అవునా? ఇక్కడ విషయం ఉందా? ఎందుకు వచ్చాడు? కేవలం మార్కండేయుని కలవాలి, మార్కండేయుని చూడాలి, మార్కండేయుడితో 4 మాటలు మాట్లాడాలి. ఓకే, మార్కండేయుడి సాంగత్యం తీసుకోవాలి. ఎజెండా ఏం లేదు. భక్తులు కూడా అంతే, ఎవరింటికైనా అలానే వెళ్ళిపోతారు. ఓకే, సో భక్తుల సాంగత్యం, భక్తులను తీసుకోవడానికి ఒక ఎజెండా అవసరం. ఓకే, ఒక లక్ష్యం అవసరం. ఓకే, కాబట్టి అలాంటి మరి మార్కండేయుడు శివుడు అంటున్నారు, మీ దర్శనం చాలు నాకు, అంతకుమించి నాకేం అవసరం. ఏ వరం ఇచ్చినా కానీ అది మీ దర్శనం కంటే ఎక్కువ కాదు. మీ దర్శనాన్నే పొందిన నాకు వేరే ఏం వరాలు కావాలి నాకు? నేను ఏది కోరలేను నిన్ను అని ఆయన అంటున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం. సునీత మాతాజీ. వరమేకం వృణేతాపి పూర్ణాత్ కామాభివర్షణాత్. వరమేకం వృణేథాపి పూర్ణాత్ కామాభివర్షణాత్. భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు తదా త్వయి. భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు తథా త్వయి. భావం. అయినను పూర్ణుడవు సకలాభీష్టములను కురిపించువాడవు నగు నిన్ను ఒక వరమును కోరేదను. దేవదేవుని ఎడ భగవత్పరాయణులకు భక్తుల ఎడ విశేషముగా నీ ఎడ అకుంఠితమగు భక్తిని నేను కోరుచున్నాను. భాష్యము. శివుడు భగవద్భక్తుడే కాని స్వయంగా భగవంతుడు కాడని తత్పరేషు తథాత్వయి అను పద సముదాయము స్పష్టంగా సూచించున్నది. భగవత్ ప్రతినిధికి సాక్షాత్తుగా భగవంతునికి వసగిడి గౌరవమే ఇవ్వబడేది కారణమున మార్కండేయ ఋషి కడిచిన శ్లోకములలో శివుని భగవాన్ అని సంబోధించి ఉండెను.
కానీ ఇప్పుడు స్పష్టంగా వెల్లడి అయినట్లు వేదవాంగ్మయం అంతటను చెప్పబడినట్లు శివుడు భగవంతుని నిత్యదాసుడే కాని సాక్షాత్తుగా భగవంతుడు కాడు. చేతనమును బట్టి మనస్సులో హృదయములో కోరిక ఉత్పన్నమగుచుండును. భగవంతుని ప్రేమయుత సేవలో నెలకొనవలెనని విశుద్ధ కోరిక మనుజుని మహోన్నతమగు చేతనావస్థకు చేర్చగలదు. అట్టి పరిపూర్ణమగు జీవితావగాహన కేవలము భగవద్భక్తుల విశేష కరుణ చేతనే లభ్యమగును. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ భాష్యంలో కన్ఫర్మ్ చేసేసారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా స్పెక్యులేషన్ కాదు, ఓకే, ఊహాగానాలు కాదు, ఓకే. ఇక్కడ భాష్యంలో కన్ఫర్మ్ చేశారు. ఎందుకు శివుడిని భగవంతుడితో సమానంగా చూస్తున్నారు అంటే భగవద్భక్తుడు, భగవత్ ప్రతినిధిని భగవంతుడితో సమానంగా చూస్తారు. నిన్న మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎవరైనా వస్తే కలెక్టర్తో సమానంగా చూస్తాం. మన ఇంట్లో కూర్చోబెట్టి మాలేసి పూలమాలేసి గౌరవించాల్సినవన్నీ గౌరవించేస్తాం. ఒక కలెక్టర్ వస్తే ఎలా ప్రవర్తిస్తామో అలానే ప్రవర్తిస్తాం, ఓకే. అదే జరుగుతుంది ఇక్కడ. మార్కండేయుడు శివుణ్ణి పూజిస్తున్నారు, భగవంతుడితో సమానంగా చూస్తున్నారు, నీ దర్శనం చాలు అని అంటున్నారు. ఇవన్నీ కూడా భగవంతుడా శివుడు అని అంటే ఇక్కడ భాష్యంలో కన్ఫర్మ్ చేసేసారు ఆచార్యులు, ఓకే. సో మరి మార్కండేయుడు ఏం కోరుకున్నాడు అని అంటే, ఒకటి దేవదేవుని ఎడ, రెండు భగవత్పరాయణుల ఎడ అంటే భక్తుల ఎడ, మూడు నీ ఎడ అకుంఠితమైనటువంటి భక్తిని కోరుతున్నాను. అంటే ఏం కావాలి నాకు అంటే భక్తి కావాలి నాకు అని చెప్తున్నారు, ఓకే. నాకు భక్తి కావాలి అంటే ఒక భక్తుడు భగవంతుడితో పాటు భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులను కూడా సేవించాలి అని కోరుకుంటాడు. విశుద్ధ భక్తులను సేవించినటువంటి వ్యక్తి భగవంతుడిని సేవించడానికి అర్హుడు కాదు. విశుద్ధ భక్తుల్ని ఎంత ఎక్కువగా సేవిస్తే అంత ఎక్కువగా భగవంతుడు మనల్ని ఇష్టపడతారు, ఓకే. అందుకనే పద్మపురాణంలో శివుడు ఏం చెప్తారు పార్వతీదేవికి, అందరికంటే గొప్ప ఎవరు అంటే విష్ణు భక్తుడు గొప్ప అని చెప్తారు. మరి విష్ణు భక్తుడి కంటే గొప్ప ఎవరు అంటే ఆ విష్ణు భక్తుడికి సేవ చేసేవాడు గొప్ప. దాస, ఓకే. అందరికంటే విష్ణువు గొప్ప. విష్ణువు కంటే ఎవరు గొప్ప అంటే విష్ణు భక్తుడు గొప్ప. ఆ విష్ణు భక్తుడి కంటే ఇంకా ఎవరు గొప్ప అంటే ఆ భక్తుడికి భక్తుడు గొప్ప. అంటే మనం ఎంత భగవంతుడి నుంచి ఎంత దూరంగా ఉంటామో అంటే భక్తుడికి మనం సేవ చేసే స్థితిలో ఉంటే మనకి భగవంతుడు అంత దగ్గర అవుతారు. అంటే మనకి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళమైతే. అంటే డాడీ మర్చిపోయాడు. లక్ష్మీ ఆత్మగురు మాతాజీ మ్యూట్ చేసి మాట్లాడతారా? సారీ. ఓకే. సో ఆ విధంగా మార్కండేయ ఋషి భక్తుడు కావాలి అనుకుంటున్నాను. భక్తులకి కూడా నేను భక్తుడు కావాలి అనుకుంటున్నాను. శివుడికి కూడా భక్తుని కావాలి అనుకుంటున్నారు, ఓకే. కాబట్టి వైష్ణవులు శివుని పూజిస్తే తప్పులేదు, ఓకేనా. శివుని పూజిస్తే తప్పులేదు. ఎలా, ఏ భావంతో పూజించాలి శివుణ్ణి? విష్ణు భక్తుడిగా పూజించాలి. నెక్స్ట్ 35వ శ్లోకం మంగతాయారు మాతాజీ. ప్రభుజీ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పచ్చు. శివుడు మీ కళ్ళే చూస్తాడు, ఇంకెవరి కళ్ళే చూడరు. ఈరోజు అలాగే చెప్పాం ప్రభుజీ, వెళ్ళాల్సి వచ్చింది శివాలయంకి వెళ్ళాము. అక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు. శివుడి గుడికి వెళ్ళిన వాళ్ళందరికీ శివుడు చూస్తాడే లేదు, కానీ శివుడి గుడికి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం చెప్పిన వాళ్ళ వైపు శివుడు చూస్తారు. కానీ ఆటోమేటిక్ అదే వస్తుంది ప్రభుజీ, ఇంకేం రావట్లేదు కూడా. ఒకప్పుడు ఎవరు చూసినా మనకు అదే వస్తుంది మాతాజీ, బాగా అలవాటు అయిపోయింది కదా మనకి. అదే వస్తుంది ప్రభుజీ మాకు. ప్రభుజీ మొన్న మా ప్రభుజీ వాళ్ళు అభిషేకం చేస్తుంటే నేను బయట కూర్చొని మాలాలు చూస్తున్నాను, అందుకే. నైస్. ఓకే, మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యర్చితోభిష్టుతశ్చ మునినా సూక్తయా గిరా సూతవాచ ఇత్యర్చితోభిష్టుతశ్చ మునినా సూక్తయా గిరా
తమాహ భగవాన్ చర్వః సర్వయాశ్చాభినందితా. తమాహ భగవాన్ సర్వః సర్వయాచాభిసంధితః. హరే కృష్ణ. సూతగోస్వామి పలికెను, ఆ విధముగా మార్కండేయ ఋషి యొక్క సుందరమగు వాక్కులచే పూజితుడు, కీర్తించబడిన వాడురైన సర్వుడు అంటే శివుడు సర్వాణిచే అభినందితుడై అతనితో ఇట్లు పలికెను. ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇప్పుడు మార్కండేయ ఋషి మాట్లాడింది విని శివుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్తున్నారు అనమాట. ఓకే, 36వ శ్లోకం నరసింహారావు ప్రభు. కామో మహర్షే సర్వోయం భక్తిమాస్త్యమదోక్షజే. కామో మహర్షే సర్వోయం భక్తిమాస్త మదోక్షజే. ఆకల్పాంతాద్యసః పుణ్యం అజరామరతా తదా. ఆకల్పనాదస్య పుణ్యమజరామరతా తథా. మహర్షి, నీవు అదోక్షునియడ భక్తి కలవాడువైన కారణమున నీ కోరికలు తప్పక తీరగలవు. ఆ కల్పాంతము నీవు పుణ్య యశస్సును జరామరణ రహిత్యమును అనుభవించగలవు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్సరాలు, ధన్యవాదాలు. ఓకే, వరాలు ఇస్తున్నారు శివుడు. ఏమని ఇస్తున్నాడు? నీవు అదోక్షజుని ఎడ భక్తి కలవాడమైన కారణమునా. అదోక్షజుడు అంటే ఇంద్రియాలతో, భౌతిక ఇంద్రియాలతో చూడలేను, భౌతిక ఇంద్రియాలకి కనపడని వాడు, కనపడనివాడు. దివ్యమైనటువంటి వాడు. ఓకే, సో అంటే మన కళ్ళతోటి చూడలేనటువంటి వాడు. అలాంటి భగవానుడి పట్ల నువ్వు భక్తి కలవాడమైనటువంటి వాడివి కాబట్టి నీ కోరికలు తప్పక నెరవేరగలవు. ఏంటి ఆయన కోరిక? భక్తి కావాలి. భక్తి. ఇందాక శ్లోకంలోనే వచ్చింది, భక్తి కావాలని. ఇందాక శ్లోకంలోనే వచ్చింది కదా. ఓకే ఓకే, సో నీకు ఆ భక్తి ఉంది కాబట్టి, భగవంతుడి పట్ల భక్తి ఉంది కాబట్టి నీకు తప్పకుండా నీ కోరికలు నెరవేరుతాయి. ఆకల్పాంతము నీవు పుణ్య యశస్సును జరామరణ రాహిత్యమును అనుభవించగలవు. ఆకల్పాంతం ఓకే అంటే చిరంజీవిగా ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మార్కండేయ ఋషి చిరంజీవి కదండి, మనకి స్టార్టింగ్లోనే వచ్చింది. నెక్స్ట్ 37వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. జ్ఞానం త్రైకాలికం బ్రహ్మన్ విజ్ఞానం చ విరక్తిమత్. జ్ఞానం త్రైకాలిక బ్రహ్మన్ విజ్ఞానం చ విరక్తిమత్. బ్రహ్మవర్చస్వినో భూయాత్ పురాణాచార్యస్తాస్తు తే. బ్రహ్మవర్చస్వినో భూయాత్ పురాణాచార్యతాస్తు తే. ఓ బ్రాహ్మణ, భగవద్ దివ్య జ్ఞాన వైరాగ్యములతో పాటు భూత భవిష్యత్ వర్తమానముల పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగుగాక. నీవు బ్రహ్మ వర్చస్సు కలిగిన వాడువు కనుక పురాణాచార్యత్వ పదమును పొందగలవు. పురాణ ఆచార్యత్వ పదమును పొందగలవు అంటే ఆచారులకి ఆచారులు. ఓకే, ఇంకోటి బ్రహ్మ విజ్ఞాన వైరాగ్యముతో పాటు భూత భవిష్యత్ వర్తమానముల పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగుగాక. అంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు నీకు తెలుస్తాయి. ఎవరినైనా చూస్తే వాళ్ళ యొక్క భూతకాలంలో వాళ్ళకి ఏం జరిగిందో కూడా నీకు తెలుస్తుంది. మిమ్మల్ని చూడగానే మీ చరిత్ర మొత్తం చెప్పేయగలరు. ఈ జన్మ చరిత్రే కాదు, పూర్వజన్మ చరిత్ర కూడా చెప్పగలరు. ఓకే, అంటే యాక్చువల్గా ఇలాంటి వరము కేవలం ఇద్దరికి ఉంది. ఎవరు వాళ్ళు? ఒకటి శివుడు, రెండు విష్ణువు. ఓకే, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే స్వయంగా భగవంతుడు, రెండోది శివుడు, ఇంకెవరు లేరు. ఓకే, ఇప్పుడు మార్కండేయుడు మూడోవాడు. జనరల్గా భవిష్యత్తు అనేది అందరికీ తెలియజేయకూడదు, అందరికీ తెలియనివ్వరు. తెలిస్తే ఏంటి, మొత్తం భగవంతుడి లీలంతా కూడా ముందే ఇదైపోతుంది. అంటే అది న్యాచురల్గా ఉండదు అనమాట. మనకి రేపేం జరగబోతుందో ఈరోజు తెలిస్తే రేపటిని మనం ఎంజాయ్ చేయలేము, అవునా? నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు తెలిస్తే, ఓ పలానా టైంలో ఇది జరుగుతుంది, పలానా టైంలో ఇది ఆలోచించుకుంటూ కూర్చుంటాం. కానీ ఆ జరిగినప్పుడు ఆ సంఘటనలో ఉండం మనం. భయం ఉంటుంది. అయ్యే సరిపోదా మనకి ఫీలింగ్, భయమో సంతోషమో ఈ రెండే ఉంటాయి.
ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేము మనం. అందుకనే భవిష్యత్తు కానీ మార్కండేయుడు లాంటి వాడికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసి ఉన్నప్పటికీ వాటి యొక్క ప్రభావం వలన తనేమి లోను కాడు. అందుకనే ఆయనకి అది అది ఇవ్వడం అనేటువంటి జరిగింది, ఆ వరం ఇవ్వడం అనేటువంటి జరిగింది. బ్రహ్మకి తెలియదా ప్రభుజీ భూత బ్రహ్మ కూడా భవిష్యత్తు భవిష్యత్తు ఏం వర్తమానాలు? తెలియదు, భవిష్యత్తు ఏం తెలియదు బ్రహ్మకి. తర్వాత భూత భవిష్యత్ వర్తమానముల పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగుగాక. నీవు బ్రహ్మవర్చస్సును కలిగిన వాడవు కనుక ఆర్యత్వ పదమును పొందగలవు. బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి వాడేవి కాబట్టి, అంటే నీకు జ్ఞానం పూర్తిగా ఉంది. ఓకే, బ్రహ్మకు తెలియదా అంటే తెలుస్తుంది, కొన్ని విషయాలు తెలుస్తాయి మాతాజీ. పూర్ణ జ్ఞానం ఉండదు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి పూర్ణ జ్ఞానం ఉండదు, కానీ కొంత ఉంటుంది. ఓకే, ఎంతో కొంత. అది ఎట్లా అంటే మీకు కూడా కొన్నిసార్లు జరగబోయే విషయాలు తెలుస్తాయి చూసారా, అలా. ఓకే, ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది కొంత ఊహ ఉంటుంది కదా మనకి. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, ఓకే ఫలానా జరగబోతుంది, కీడు జరగబోతుంటే తెలిసిపోతుంటుంది. అట్లా మనకంటే కొంచెం ఎక్కువ తెలుస్తుంది ఆయనకి, అంతే. ఓకే, నెక్స్ట్ 38. సర్వరాజ్య మాత చదివారా మీరు? సరే ప్రభు. ఓకే, సుజాత మాత చదవలేదు, చదవండి. సూతవాచ సూతవాచ ఏవం వరాన్ స మునయే దత్వాగాత్ర్యక్ష ఈశ్వర. ఏవం వరాన్ సమునయే తద్వాగాత్యక్ష ఈశ్వరః. దేవ్యై తత్కర్మ కథయన్ నను భూతం పురామునా. ఏవై తత్కర్మ కథం యన్మను భూతం పురామునా. సూత గోస్వామి పలికను, మార్కండేయ ఋషికి ఆ విధముగా వరములను నొసగిన వాడై శివుడు ఆ ఋషి కార్యములను అతనికి అనుభూతమైనట్టి విష్ణుమాయా వైభవమును పార్వతీదేవికి వివరించుతూ వెడలిపోయెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మార్కండేయ ఋషికి ఆ విధంగా వరములు వసిగిన వాడై శివుడు ఆ ఋషి కార్యములను అతని అనుభూతమైనటువంటి విష్ణుమాయా వైభవమును పార్వతీదేవికి వివరించుచూ వెడలిపోయాను. అంటే అసలు ఇంతకు ముందు ఏ విధంగా మార్కండేయుడు విష్ణుమాయను చూశారు, మార్కండేయుడి యొక్క గొప్పతనం ఏమిటి అని అవన్నీ కూడా వివరించుకుంటూ పార్వతీదేవికి ఆయన మార్కండేయుడికి వరాలు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 39. శ్రీవాణి మాతాజీ. సోప్యవాప్త మహాయోగం మహీమా భార్గవోత్తమః. సోప్తవాప్త మహాయోగం మహీమా భార్గవోత్తమః. విచరత్యధునాప్యర్థా హరావేకాంతతాంగతః. విచరత్యధునాపత్య హరావేకాంతతాం గతః. భృగువంశీలలో శ్రేష్ఠుడగు మార్కండేయ ఋషి మహాయోగ సిద్ధి కారణమున మహామాన్వితుడై ఉన్నాడు. దేవదేవుని ఏడ ఏకాంత భక్తితో అతడు నేటికి ఈ ప్రపంచంలో చర్చించుచున్నాడు. సో భృగువంశీయులలో శ్రేష్ఠుడగు మార్కండేయ ఋషి మహాయోగ సిద్ధి కారణమున మహిమాన్వితుడై ఉన్నాడు. దేవదేవుని ఏడ ఏకాంత భక్తితో అతడు నేటికి ప్రపంచమంతటను చరించుచున్నాడు. ఇప్పటికీ ఉన్నారన్నమాట మార్కండేయ ఋషి. ఓకే, విశుద్ధ భక్తుడు కాబట్టి. అంటే ఎప్పటికీ ఉంటారేమో ప్రభుజీ ఆయన? చిరంజీవి. ఎన్ని కల్పాలు జరిగిపోయినా ఆయన ఉండిపోతారేమో. కూడా అంతేనా ప్రభుజీ, ఎప్పటికీ ఉంటారా? ఎవరు కూడా ఉన్నారంటారు ఒకళ్ళు మాట్లాడారు, ఉన్నారు. చిరంజీవి అనే వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే, ఉషతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, బుక్ లేదు ప్రభుజీ, నేను వేరే ఊరికి వచ్చాను ప్రభుజీ. ఉమాపతి ప్రభు చదువు. ఉమాపతి ప్రభు. అనువర్ణితమేతత్తే మార్కండేయస్య ధీమత. అనువర్ణితమేతత్తే మార్కండేయస్య ధీమతః. అనుభూతం భగవతో మాయా వైభవమద్భుతం. అనుభూతం భగవతో మాయా వైభవ అద్భుతం. మహమ్మతి యొక్క మార్కండేయ ఋషి కార్యములను విశేషంగా అతడు భగవంతుని అద్భుతమగు మాయా వైభవమును అనుభూతమునొచ్చుకొనిన
విధమును ఈ విధముగా నేను వివరించి తిని. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సూత గోస్వామి. ఓకే, సూత గోస్వామి చెప్తున్నారు అద్భుతముగు మహావైభవమును అనుభూతమనర్చుకునేటటువంటి విధమును. ఎవరు? మార్కండేయ ఋషి. భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి మాయావైభవాన్ని అనుభూతమర్చుకునేటువంటి విధానం నేను నీకు వివరించాను. ఇప్పటివరకు చెప్పిన కథ అంతా కూడా మీకు చాలా వివరంగా చెప్పాను అని అంటున్నారు. 41 సునీత మాత చదవండి. ఏతత్కేచిద విద్వాంసో మాయా సంస్కృతిరాత్మన ఏతత్కేచిద విద్వాంసో మాయా సంస్కృతిరాత్మనః అనాధ్యావర్తితం నృణాం కదాచిత్కం ప్రచక్షతే. అనాద్యావర్తితం నృణాం కదాచిత్కం ప్రచక్షతే. భావము: ఈ సంఘటన అద్వితీయము అపూర్వమునైనప్పటికీ కొందరు అల్పజ్ఞులు దీనిని బద్ధజీవుల కొరకు భగవంతుడు సృజించిన మాయా సంసార చక్రముతో, అనగా అనాది కాలంగా వచ్చుచున్నట్టి నిరంతర చక్రముతో పోల్చుచుందురు. భాష్యము: మార్కండేయుడు భగవంతుని ఉచ్ఛ్వాస ద్వారా అతని దేహంలోనికి లాగబడి పిదప అతని నిశ్వాస ద్వారా తిరిగి బయటకు త్రోయబడుటను సృష్టి విలయముల నిరంతర చక్రవర్ణనకు సూచకమని భావించకూడదు. ఒక మహాభాగవతుడు అనుభవించిన నిజమైన చారిత్రక సంఘటననే శ్రీమద్ భాగవతం నందని ఈ భాగం వర్ణించుచున్నది. ఈ కథను కేవలము ఉపమానమనుచు కొట్టిపారేసడి వారు ఇచ్చట అల్పజ్ఞులని ప్రకటించబడిరి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, సో ఇది నిజమైన కథ కాదు, ఇది కేవలం కల్పితం. ఏ విధంగా అయితే సృష్టి స్థితి లయ జరుగుతుందో దాన్ని మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఒక ఉపమానంగా దీన్ని వివరించారు అని, లేకపోతే దీన్ని ఒక భౌతికమైనటువంటి ఒక కథలాగా దీని ద్వారా ఏదో ఒక నీతిని నేర్పడం కోసం మాత్రమే చెప్తున్నారు, కానీ ఇది నిజానికి జరగలేదు అని అనుకునేటువంటి వాళ్ళు అల్పజ్ఞులు, బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. ఓకే, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక విశుద్ధమైనటువంటి భక్తుడు అనుభవించినటువంటి ఒక అనుభూతి ఇది నిజంగా అనుభవించినటువంటిది. ఓకే, మాయ యొక్క ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం తన కళ్ళ ద్వారా తాను చూశాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో భగవంతుడు లోపలికి తీసుకోవడం, బయటికి వదలడం అనేటువంటిది అది భ్రమ కాదు, లేకపోతే అది కల్పిత కథ కాదు. ఓకే, నెక్స్ట్ 42 సర్వరాజ్య మాతాజీ. యయేవమేతద్భృగువర్యవర్ణితం యయేవమేతద్భృగువర్యవర్ణితం రథాంగపాణేరనుభావభావితం రథాంగపాణేరనుభావభావితం సంశ్రావయత్ సంశృణుయాధు తావుభౌ సంశ్రావయత్ సంశృణుయాధు తావుభౌ తయోర్న కర్మాశయ సంశ్రుతిర్భవేత్ తయోర్న కర్మాశయ సంశ్రుతిర్భవేత్. భృగువర్య, ఈ మార్కండేయ ఋషి చరితం భగవాన్ని దివ్య ప్రభావం వర్ణించుచున్నది. దీనిని చక్కగా వర్ణించేవాడు లేదా వినివాడు కామ్యకర్మ వాంఛపై ఆధారపడి సంసారమును తిరిగి ఎన్నడూనూ పడబోడు. శ్రీమద్ భాగవత మహాశంకరుల మార్గదర్శిని శ్లాఘించుగా అను 12వ స్కందము నందలి 10వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల యేసు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓకే, ఎవరైతే దీనిని విన్నారో శ్రద్ధగా వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వానికి రావాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ముక్తి గ్యారంటీ. ఓకే, ఎవరెవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి భౌతిక సంసారంలో పొరపాటును కూడా పడరు మీరు, కన్ఫర్మ్. ఓకే, కానీ శ్రద్ధగా వినాలి, తత్వంతో తెలుసుకోవాలి. ఓకే, భౌతికంగా చూడకూడదు, ఈ కథని కల్పితం అని అనుకోకూడదు. ఓకే, శ్రద్ధతో అంటే నమ్మకంతో, నిజంగా భగవంతుడి పట్ల విశ్వాసంతో, జరిగినటువంటి కథ పట్ల విశ్వాసంతో మనం కనుక స్వీకరించినట్లయితే అప్పుడు మనం తిరిగి మళ్ళీ ఈ భౌతిక విశ్వానికి రావు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే.